ఓం శాంతి. బాబా అంటున్నారు, జానకి దాది క్లాస్ వినిపిస్తున్నారు. నేను బాబా వారైనాను, బాబా నా వారు. ఈ విషయము వారసులకే సదా గుర్తుంటుంది అంటున్నారు దాది. సో వారసాత్మలు సదా బాబాలో వారు ఉంటారు, వారిలో బాబా ఉంటారు. ఈ కంబైన్డ్ స్వరూపం శృతి సదా ఉంటుంది. అంటే బాబా నా వారు, నేను బాబా వారిని. బాబా చేయిస్తున్నారు, నేను చేసేవాడిని. ఈ శృతి వారసులకు పక్కాగా ఉంటుంది అని జానకి దాది చెప్తున్నారు. జానకి దాది యొక్క మహావాక్యాలు విందాం. నేను బాబాకు చెందిన ఆత్మను మరియు బాబా నా వారు అన్న విషయాన్ని వారసులుగా అయ్యేవారు సదా గుర్తు పెట్టుకుంటారు. మీరు ఎవరి నుండి తెంచుకోకండి, సాంగత్యంను సంబంధమును ఉంచండి, కానీ ఎవరిలోనూ మోహం పెట్టుకోకండి. అలాగే వేరే వారు కూడా మనలో మోహం పెట్టుకోకూడదు. ఇది కూడా తప్పే. నా పైన వారికి మోహం ఉండదు, వారిపైన నాకు కూడా మోహం ఉండకూడదు. మరియు వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటే బుద్ధి ఎవ్వరిలోనూ వ్రేలాడకూడదు. అలాగే ఎవరు నన్ను శృతి చెయ్యకూడదు, అనగా ఎవ్వరు నన్ను గుర్తు చేసుకోకూడదు. నేను ఎవ్వరిని శృతి చేయకూడదు. కావున వారసులుగా అయ్యేందుకు మన స్థితి ఎలా ఉండాలి అంటే, మనల్ని చూసి వారు తయారైపోవాలి. మనం అటువంటి పురుషార్థం చెయ్యాలి. శ్వాస, సంకల్పం, సమయం వ్యర్థం అవ్వకూడదు. దుఃఖపు యొక్క శ్వాసలు కూడా తీసుకోకూడదు. దుఃఖాన్ని కలిగించే సంకల్పాలు కూడా ఎప్పుడూ రాకూడదు. హృదయం స్వచ్ఛంగా ఉన్నట్లయితే, ఉద్దేశం స్వచ్ఛంగా ఉన్నట్లయితే వారసత్వం మన చేతిలో ఉంటుంది. స్వర్గంలోకి వచ్చే ఆత్మకు ఇది తప్పకుండా దేవతా ధర్మం, దైవీ రాజ్యం అన్న ఆకర్షణ కలుగుతుంది. హృదయం స్వచ్ఛంగా ఉన్నట్లయితే, ఉద్దేశం కూడా స్వచ్ఛంగా ఉన్నట్లయితే వారసత్వం మన చేతిలో ఉంటుంది. అంటే స్వర్గంలోకి వచ్చే ఆత్మకు ఇది తప్పకుండా దేవతా ధర్మం, దైవీ రాజ్యం అన్న ఆకర్షణ కలుగుతుంది. మైకులు ఈ విధంగానే తయారవుతారు. ధర్మమును చూడాలనుకుంటే ఇక్కడ చూడండి, రాజ్యం చూడాలనుకుంటే ఇక్కడ చూడండి అని వారంటారు. కేవలం బ్రహ్మకుమారిలు మంచి పని చేస్తున్నారు అని అనడం పెద్ద విషయం ఏం కాదు. ధర్మం మరియు రాజ్యం చూడాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సత్యత ఉంది, పవిత్రత మరియు దివ్యత ఉన్నాయి అని అనాలి. కావున వారసులు ఏం చేస్తున్నారు? నేను అన్న దానిని బాబాలో ఇముడ్చుకుంటున్నారు. విదేహీలుగా అయిపోయారు. నేను అశరీరిని, దేహం నుండి అతీతంగా అయిపోయాను. దేహం ఇక్కడ ఉంది, నేను బాబా హృదయంలో శాంతిధామ నివాసిని. అక్కడ కర్మ లేదు, వాణి లేదు. ఆత్మ నిజ సంస్కారమైన శాంతిని వారు నింపుతున్నారు. నా తండ్రి నిరాకారుడు, నేను నిరాకారి లోకంలో ఉండే ఆత్మను. ఈ శరీరంలో ఉంటూ ఆత్మకు ఈ భావం పక్కాగా అయిపోవాలి. ఏ భావం? నేను అన్న దానిని సో బాబాలో ఇముడ్చుకుంటున్నారు. విదేహీలుగా అయిపోయారు. నేను అశరీరిని, నేను ఈ దేహం నుండి అతీతంగా అయిపోయాను. దేహం ఇక్కడ ఉంది సాకార ప్రపంచంలో. నేను బాబా హృదయంలో శాంతిధామ నివాసిని. అక్కడ కర్మ లేదు, మాటలు లేవు. ఆత్మ నిజ సంస్కారమైన శాంతి వారు నింపుతున్నారు. నా తండ్రి నిరాకారుడు, నేను నిరాకార లోకంలో ఉండే ఆత్మను. ఈ శరీరంలో ఉంటూ ఆత్మ ఈ భావం పక్కాగా అయిపోవాలి, సహజ స్వభావంగా అయిపోవాలి. నేను ఈశ్వర్య సంతానమైన ఆత్మను అని ఇంతగా లోపల విదేహీ స్వరూపం యొక్క భావం ఉండాలి. నిరాకారి స్థితిలో ఉండడం ద్వారా వారసత్వం లభిస్తుంది. ఇదే స్థితిలో ఉండడం ద్వారా అనేకుల కళ్ళు తెరుచుకుంటాయి. వారి నోరు మాట్లాడుతూ ఉంటుంది.
మరియు మొత్తం విశ్వంలో శబ్దం వ్యాపిస్తుంది. కావున మనం కేవలం సందేశాన్ని ఇవ్వడమే కాదు, సందేశమును ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదు. మీ నుండి అనేకులకు శాంతి అంచెలి లభించాలి అని బాబా అన్నారు. నిర్బల్ ఆత్మకు శక్తి లభించాలి. అందుల యొక్క కళ్ళు తెరుచుకోవాలి. భ్రమిస్తున్న ఆత్మలు ఆ భ్రమ నుండి విముక్తులైపోవాలి. ఇదే సత్యం అన్న శబ్దం లోపల నుండి వెలువడాలి అని బాబా అన్నారు. మరి వినాశనానికి ముందే సర్వాత్మలకు ఇక ఇంటికి వెళ్ళాలి అని తెలియాలి. బాబా తీసుకొని వెళ్లేందుకై వచ్చినారు. మరియు మనం వెళ్తున్నాం. దుఃఖితులుగా వెళ్ళకూడదు. నాటకంలో మన పాత్ర పూర్తి అయింది, ఇక వెళ్తున్నాను అనే సంతోషం ఉండాలి. కావున సతో ప్రధానమైన ఆత్మగా అయ్యేందుకు ఇక అదే ధ్వనిలో ఉండాలి. తమ సమయాన్ని సఫలం చేసుకోవాలి. వ్యర్థమైనటువంటి విషయాలలో సమాప్తం అనగా వ్యస్తమైపోకూడదు, అంటే నిమగ్నమైపోకూడదు. బాబా పిల్లలైనా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. నా పిల్లలు పాలన కూడా బాబా చేస్తూ ఉన్నారు. టీచర్గా అయ్యి చదివిస్తున్నారు కూడా. త్యాగి, తపస్వి, సేవాదారులుగా అయ్యి కూర్చున్నారు. ఈ విధంగా మనం కూడా బాబా సమానంగా అవ్వాలి. చిత్రకారుడు ఎవరి మూర్తినైనా తయారు చేయాలనుకుంటే వారిని ముందు ఉంచుకుంటారు. అనగా ఆ వ్యక్తిని ముందుంచుకొని యొక్క మూర్తిని తయారు చేస్తాడు. అలాగే మనం కూడా బాబాను ముందు ఉంచుకొని త్యాగ వృత్తితో తపస్యమూర్తిగా అయ్యి సేవ చెయ్యాలి. నిరాకారి, నిరహంకారి, నిర్వీకారిగా అవ్వాలి. అప్పుడే పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు అధికారులుగా అయిపోతాం. ఏదైనా రుచికరమైన శక్తివంతమైన భోజనమును తిన్నాక దానిని జీర్ణం చేసుకునే శక్తి కూడా కావాలి. భారీగా తినడం కాస్త భారీగా చేసేస్తుంది. భోజనం ఎలా ఉండాలి అంటే దానివల్ల అటువంటి శక్తి లభించాలి. కావున ప్రతి ఒక్కరూ నాలోకి శక్తి ఎంత వచ్చింది అని పరిశీలించుకోవాలి. అహింసయే పరమో ధర్మం అని బాబా అంటారు. ఎవ్వరితోనూ ప్రతి ప్రకారం తీర్చుకోవాల్సిందే, అనగా ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన కూడా రాకూడదు. ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన కూడా రాకూడదు. ఇదే మన రాజ్యం, మన ధర్మం. ఏ విశేషత అయితే గతించిపోయిందో, అనగా ఏ విషయం అయితే గతించిపోయిందో అది చింతలోకి రాకూడదు. చింతనను మంచిగా తయారు చేసుకోవాలి. బాబా మన చింతనను మంచి చింతన నుండి మంచి చింతన మార్చి, అనగా బాబా మన చింతనను మార్చి చింతన నుండి ముక్తులుగా చేసేశారు. పరచింతన నుండి ముక్తులుగా చేసేశారు. చింతను శుద్ధంగా శ్రేష్టంగా చేసుకునే దానిపై దృఢంగా ఉండండి. మరి దృఢత్వపు యొక్క శక్తి ఏకాగ్రత శక్తితో పనిచేస్తుంది. అప్పుడిక ఇది సరిగ్గా అవుతుందా అవ్వదా అనే ఆలోచన కూడా రాజాలదు. జ్ఞానయోగాల ధారణ ద్వారా అథారిటీ వస్తుంది. కావున సాధనలో ఎంతటి శక్తి ఉందంటే దాని ద్వారా ఏ విషయంనైనా సహజంగా దాటివేయగలుగుతారు. కావున ఒకటేమో భావన, ఇంకొకటి శ్రేష్ట సంకల్పం, దృఢత్వం. ఇక ఇప్పుడు చూడండి, విజయం మనది. లభించడం కాదు, లభించే ఉంది. చేయించేవారు బాబా. బాబా వివేకవంతుల బుద్ధి. నేను కేవలం బుద్ధిని స్వచ్ఛంగా ఉంచుకోవాలి. ఎందుకంటే బాబా వివేకవంతుడు. చెయ్యిని సదా దాత వలె ఉంచుకోవాలి. మన మమ్మా బాబాలా ఉన్నట్లుగా ఉండాలి. మన జీవితం అనేకులకు ప్రాణదానం ఇచ్చే విధంగా ఉండాలి బాబా అంటున్నారు. కనుక భగవంతుడు మురళి ద్వారా ఆత్మరూపి గోపికలమైన మనపై ఎంతటి ఇంద్రజాలం చేస్తున్నారంటే మనం ఆత్మీయ నష్టాలో ఉన్న వారిగా, మగ్నమైపోయిన వారిగా అయిపోవాలి. మొదట ఎలా ఉండేవారం, ఇప్పుడు ఎలా ఉన్నాము? దీనిని ప్రతి ఒక్కరూ చూడండి. బాబాకు ఎవరినైనా తన వారిగా చేసుకునేందుకు సమయం పట్టదు. బాబా పిల్లలమైన మనం
బాబా వలె అయినట్లయితే మొత్తం విశ్వంలోని ఆత్మలు బాబా వద్దకు తప్పకుండా వస్తారు. బాబా నుండి విడిపోయిన వారందరూ వచ్చేస్తారు. ఇది బాబాతో మిలనం చేసే సమయం. ఇంటికి వెళ్ళే సమయం వచ్చేసింది. ఇప్పుడైతే బాబా పిల్లలు చాలా మంది వస్తారు. కొందరు తనువుతో బాగా కృషించి అనగా చాలా కష్టం చేసి సేవా ద్వారా, కొందరు మనస్సు ద్వారా, కొందరు ధనము ద్వారా, కొందరు తమ కళా విశేషతల ద్వారా యజ్ఞ సహయోగిలుగా అవుతారు. అంటే కొందరితో బాబా శరీరం యొక్క కష్టాన్ని కూడా చేయించుకుంటారు. కొందరితో మనసా సేవ చేయించుకుంటారు. కొందరితో ధన సేవ చేయించుకుంటారు. కొందరితో తమ కళా విశేషతల ద్వారా యజ్ఞానికి సహయోగిలుగా అవుతారు. కళా విశేషతలు అంటే సో ఏవైనా కానీ కొన్ని కొన్ని వస్తువులు తయారు చేయటం, యజ్ఞంలో కొన్ని కొన్ని ఫంక్షన్లకు సహయోగిగా కావటం, డెకరేషన్ కావచ్చు, రకరకాలుగా. తనువు ద్వారా సేవ చేసేవారు మనస్సుతో సేవ చేస్తారు. ఎందుకంటే వారు సేవ చేస్తూ చేస్తూ దృఢంగా అయిపోయారు కనుక మనస్సు ద్వారా కూడా చేస్తారు. ఎంత పెద్ద బండారా, ఎంత పెద్ద పెద్ద గంగాళాలు, వంట చేసేవారు, రెట్టెలు చేసేవారు, ధాన్యమును శుభ్రం చేసేవారు, అందరిది అద్భుతం. మనం భగవంతుని ఇంటి నుండి తింటున్నాము కాబట్టి వారి గుణాలైతే గానం చేస్తాం కదా. ఎవరి తిండినైతే తింటున్నామో వారి గుణాన్ని గానం చేసినట్లయితే ఆ భోజనం ఎలా అరుగుతుందంటే అంత శక్తిశాలిగా సంతోషాన్ని ఇస్తుంది. బాబా వినిపించిన వాటిని ధారణ చేయటం ద్వారా, బాబా బండారా నుండి తింటున్న ద్వారా భోజనం వలె మనస్సుకు కూడా శుద్ధమవుతుంది. బాబా వినిపించిన వాటిని వినిపించటం ద్వారా ఇంకా బాగా అర్థమవుతుంది. ధారణ చేసి వినిపించినట్లయితే ఆత్మలో ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది. ఆత్మ జ్ఞానం ద్వారా త్రినేత్రులుగా అవుతారు. పరమాత్మ జ్ఞానం లభించడం ద్వారా త్రికాలదర్శులుగా అవుతారు. మళ్ళీ డ్రామా జ్ఞానం ద్వారా చక్రధారులుగా అయిపోతారు. కనుక సో పరమాత్మ యొక్క జ్ఞానం మనల్ని త్రికాలదర్శి మరియు త్రికాల జ్ఞానిగా అనగా త్రినేత్రిగా, త్రికాల జ్ఞానిగా, చక్రవర్తిదారులుగా తయారు చేస్తుంది. అనగా స్వదర్శన్ చక్రధారిగా తయారు చేస్తుంది. కనుక సదా ఇదే గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే సర్వశక్తివంతుడైన తండ్రి, పతిత పావనుడు, జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు, ప్రేమను ఈ బాబా అంతటి పంచుతున్నారు. ఒక సాగర రూపంలో పంచుతున్నారు. దీనిని మనం తీసుకొని ధారణ చేస్తూ బాబాకు అంత ప్రియమైన సేవాదారిగా అయిపోవాలి. ఓం శాంతి.